కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా డబ్బా గ్రామంలో సర్పంచ్ సంతోష్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరి హెల్మెట్ ధరించాలని సూచించారు. వ్యక్తిగత భద్రత జాగ్రత్తలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. మహిళల భద్రతపై అవగాహన కల్పించి సమస్యలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురి కావద్దని, సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ 5 విషయాలు ఏంటంటే, ఒకటి అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ గురించి, రెండవది ఉమెన్ సేఫ్టీ మహిళల భద్రత గురించి చెప్పమన్నారు, మూడవది సైబర్ క్రైమ్ గురించి, నాలుగవది ఎన్డీపీఎస్ అంటే గాంజా కావచ్చు అటువంటివి ఉంటాయి కదా, యూత్ పిల్లలు ఖరాబ్ అయ్యే పదార్థాలు వాటి గురించి చర్చించమన్నారు. చివరిగా స్పూరియస్ స్వీట్స్ నకిలీ పత్రికల గురించి చర్చించమన్నారు. సో మీ అందరికీ తెలిసిందే అరైవ్ అలైవ్ ఈ మధ్య ప్రభుత్వం చాలా ప్రతిష్టాపనగా తీసుకొని చేపట్టిన ప్రోగ్రామ్ అది అరైవ్ అలైవ్ అనేది. అరైవ్ అలైవ్ అంటే ఒక ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తి అలైవ్ అంటే మళ్ళీ ఇంటికి క్షేమంగా చేరుకునే ప్రోగ్రామ్ అది. సో మనం చూస్తూ ఉంటాం బయట చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. చిన్న చిన్న పొరపాటు వల్ల యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి ప్రాణం పోయింది, ఒక వ్యక్తి ప్రాణం కానీ ఒక కుటుంబం రోడ్డు పడ్డాడు. అవునా కదా? హెల్మెట్ పెట్టుకోవచ్చు, ఇది చాలా చిన్న విషయం. సరే యాక్సిడెంట్ అనేది మన చేతుల్లో ఉండదు, కానీ హెల్మెట్ పెట్టుకుంటే ప్రాణం దక్కుద్ది కదా. బాడీలో ఏ పార్ట్ పాడైపోయినా కూడా మనిషి బతకచ్చు, కానీ హెడ్ డ్యామేజ్ అయితే మనిషి బతకరు. చాలా చిన్న విషయం. ఒక 1000 రూపాయలతో హెల్మెట్ వస్తుంది, తప్పకుండా హెల్మెట్ ధరించాలి, ప్రాణాలు కాపాడుకోండి. ఇంకోటి డ్రంక్ అనేది చేస్తున్నారు, తర్వాత దొరికిన తర్వాత మీ లీడర్లకు ఫోన్ చేస్తారు, సార్ వదిలిపెట్టమని చెప్తున్నారు. వదిలిపెడితే నష్టం జరుగుతుంది, ఆలోచించండి. మేము పట్టుకునేది కేవలం మీ సేఫ్టీ కోసమే. తాగి నడిపితే యాక్సిడెంట్ అయితే ప్రాణాలు పోతాయి కాబట్టి ఆ పాయింట్లు మాత్రమే పట్టుకుంటున్నాం. మాకేం శాలరీస్ ఎక్కువ పట్టుకోకపోతే